ఒక పక్కన రష్యా చెప్తోంది అమెరికాకి నువ్వు వెయ్యి అమ్ముకుంటావో అవి అమెరికా వాళ్ళు టారిఫ్లు వేసినప్పుడు అది తెచ్చి మా దేశంలో అమ్ముకో అని చెప్తుంది. చైనా చెప్తోంది మా దేశానికి తీసుకొచ్చుకుని అమ్ముకోండి మీకు ఎందుకు మేము తోడుంటామంటుంది. ఏదో ఒక రహస్య లేఖ కూడా జిన్పింగ్ దగ్గర నుంచి నరేంద్ర మోడీకి వచ్చిందని ఢిల్లీ సర్కిల్స్లో ప్రచారం కూడా జరుగుతోంది. అంటే మనం గట్టిగా నిలబడితే డాలర్ ఆపోజిట్ ఎకానమీ వైపుకి మనం తీసుకువెళ్ళాలా, లేకపోతే అమెరికా ఆధిపత్యం తలపొగరు అట్లాగే ఉంటుంది. ఇప్పుడు అక్కడ ముట్టె పొగరు చూపించేటటువంటి వాడికి మూతి మీద తగిలేటట్టు దెబ్బ కొట్టాలంటే ఇదే మనల్కి వాడు దెబ్బతీద్దాం అనుకున్నటువంటి కుట్రలో చేసినటువంటిది ఒక రకంగా సహాయం మన మధ్యన మిత్రత్వం కలుపుతున్నాడు అన్నటువంటి కోణంలోంచి తీసుకొచ్చినటువంటి. ఇప్పుడు భారతదేశపు అడుగు ఇంకొక వైపున 25 దేశాలతో తాజాగా చర్చలు జరుపుతా ఉన్నది భారతదేశం. ఏవైతే ఇక్కడ మనకి తగ్గుతున్నాయో అమ్మకాలు అమెరికాలో లాస్ అవుతాయో అది ఇతర దేశాల్లోకి విక్రయించేందుకు అనుగుణంగా ఒప్పందాల గురించి సీరియస్ చర్చ జరుగుతోంది.